తానే ఓడినా తగ్గని నేత అతడు. నిన్నటి వరకు సినిమా పవర్ స్టార్ గా ఉన్న అతను నేడు పొలిటికల్ సూపర్ స్టార్ గా బిగ్ కటౌట్ అయ్యాడు. దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో అవమానాలు మరెన్నో సవాళ్లు ఎదుర్కొని గేమ్ చేంజర్ గానే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలనే డిసైడ్ చేశాడు అతనే పవన్ కళ్యాణ్. సీట్లు పదవులు అన్నింటిలో త్యాగం చేసి బీజేపీతో పొత్తును కుదిర్చి రికార్డులు బద్దలయ్యే విక్టరీని కూటమికి అందించడంలో పవన్ చేసిన పవర్ ప్లే పాలిటిక్స్ ను అప్రిషియేట్ చేయాల్సిందే. ఏపీ కురుక్షేత్రంలో జనసేనాని సత్తా, పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం, పట్టుబట్టి కూటమి జట్టు కట్టడంలో కీ రోల్. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 4 ఏళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు. చంద్రబాబుతో పొత్తుకు ససేమేరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదుర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతోంది. ఇది మరో సినిమాలోని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్లు అంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయాడంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనుక ఓ లెక్కుంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనుకడుగు వెయ్యలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు పేలాయి. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. అయినా ఆయన కుంగిపోలేదు, అన్నీ భరించాడు. అదును చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్ షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులొచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. మొదట 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబట్టడంతో 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పదే పదే సూచించినా పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరం అంటూ
తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవర్ స్టార్. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేనాని కామ్రేడ్లతో పాటు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యూహం మార్చేశారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. వారితో స్నేహంగా ఉంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు. ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పట్టు విడవని ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్ ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బీజేపీపై ఒత్తిడి పెంచుతూ ఫైనల్ గా పొత్తును కుదర్చడంలో సక్సెస్ అయ్యారు పవన్. బీజేపీ కూడా జనసేన తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు అంగీకరించడంతోనే కూటమికి ఈ విజయం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీతో జత కలిసేందుకు చాలా కాలం సాగదీసింది. ఒకవైపు ఎన్డీఏలోనే ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు, మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టుతోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు టాక్. చివరకు 3 పార్టీలు కలిసే ఎన్నికల సమరంలో దిగి విజయ తీరాలకు చేరాయి. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన క్యాబినెట్ లో చేరే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు. గతంలో జరగనంత మంచి చేశాం. అవ్వా తాతల్ని ఆదుకున్నాం. అమ్మ ఒడితో తల్లులకు అండగా నిలిచాం. అయినా ఎందుకు ఆదరించలేదో తెలియదు. ఫలితాలు ఇలా వస్తాయని అస్సలు ఊహించలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ స్పందన ఇది. అవును, డీబీటీతో డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు చేసినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, లక్షలాది మందికి ఇంటికే పెన్షన్లు పంపించినా వైసీపీని ప్రజలు ఆదరించలేదు. బటన్ నొక్కి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసిన లబ్ధిదారులు ఎందుకు లాయల్టీ చూపించలేదు? అసలు జగన్ ఏ మంచి చేయలేదా? వైసీపీ ఓటమికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ వైసీపీ, ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. కూటమి సునామీలో కొట్టుకుపోయిన ఫ్యాన్ పార్టీ 5 ఏళ్ల కింద హిస్టరీ రికార్డ్, సరిగ్గా 5 ఏళ్ల తరువాత మళ్లీ ఫెయిల్యూర్ రికార్డ్. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే, అదే గెలుపోటములు. 2019లో బంపర్ మెజారిటీతో గెలిచి దేశం దృష్టినే ఆకర్షించారు వైఎస్ జగన్. సింగిల్ గా బరిలోకి దిగి 151 సీట్లతో ప్రభంజనం సృష్టించింది వైసీపీ. కట్ చేస్తే ఈసారి కేవలం 10 సీట్లకు పరిమితమయ్యింది వైసీపీ. ఆకాశమంత విజయం అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జగన్ కు ఊహించని షాకిచ్చారు ఏపీ ప్రజలు. ఘోరమైన ఓటమిని చూపించారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితి వైసీపీకి ఎందుకొచ్చిందో ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని పరిస్థితి. వైసీపీ ఓటమి కంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు జగన్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. కేబినెట్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు మినహా మొత్తం మినిస్టర్లంతా ఓడిపోయారు. జగన్ పాలనపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించినా అది ఈ స్థాయిలో ఉందని భావించలేదు. దీంతో జగన్ ఓటమికి ఎక్కడ బీజం పడింది, అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటనేది చర్చ మొదలైంది. అభివృద్ధిని మరిచి సంక్షేమానికే పెద్దపీట వేశారని జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కనీసం రోడ్లు కూడా బాగు చేయలేదని, పరిశ్రమలు తేలేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఆగం చేశారని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అన్నింటికీ మించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి పెద్ద ఎఫెక్ట్ చూపించింది. చంద్రబాబు అరెస్టు కూడా జగన్ కు మైనస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మద్యం పాలసీలోనూ జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరికీ తెలియని బ్రాండ్లు తెచ్చి ధరలను పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని టీడీపీ, జనసేన ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
జగన్ అధికారంలోకొచ్చిన తరువాత తీసుకున్న పలు నిర్ణయాలు ఈ భారీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 3 రాజధానుల వ్యవహారం జగన్పై తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఎక్కడా పాలనాపరమైన అంశాలు, డెవలప్మెంట్ ప్రస్తావన చేయలేదన్న విమర్శలున్నాయి. తాను డెవలప్ చేసిన పోర్టులు, నాడు నేడు సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. పూర్తిగా సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారనే విశ్వాసంతో ముందుకెళ్లారు జగన్. జగన్ అధికారంలోకొచ్చిన తరువాత పనిచేసే కార్యకర్తలు, నేతలను దూరం పెట్టడమే కారణమని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక విశాఖలో రిషికొండ ఇష్యూ, పలుచోట్ల భూకబ్జాలు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీశాయంటున్నారు. అటు చంద్రబాబు 3 పార్టీల కూటమిగా ముందుకొచ్చినా బెదరని జగన్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు. అయితే చంద్రబాబు ప్రచారం చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వంటి వాటిపై అనుమానాలు క్లియర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు కీలక నేతలు వేమిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథి వంటి వారు పార్టీ వీడుతున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం ఉందని గుర్తించినా నేరుగా వారితో మాట్లాడలేదంటున్నారు. కొన్ని వర్గాల కోసం కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. అతి విశ్వాసం, సాహసోపేత నిర్ణయాలే జగన్ కు నెగటివ్ రిజల్ట్ రావడానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు. ఇక సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు జగన్. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ కాపునేస్తం, పేదలకు ఇళ్లు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, రైతు భరోసా వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. 15 రోజులకో నెల రోజులకో ఒకసారి ఏదో ఒక స్కీము పేరుతో బటన్లు నొక్కుతూ నగదు జమ చేశారు. కానీ ఈ పథకాలు జగన్ను నిలబెట్టలేకపోయాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లయింది. 5 ఏళ్ల పాటు బటన్లు నొక్కి లక్షల కోట్ల సొమ్మును పంచినా ఉపయోగం లేకుండా పోయింది. లబ్ధిదారులు కూడా అతనికి ఓటు వేయలేదని స్పష్టమైపోయింది. బాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ రద్దయిపోతాయని సిద్ధం సభల్లో జగన్ ఎంత మొత్తుకున్నా లబ్ధిదారులు పట్టించుకోలేదు. జగన్ కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాలుస్తాయని నమ్ముకున్నారు. అయినా లబ్ధిదారులు ఎందుకు లాయల్టీ చూపలేదంటే చాలా కారణాలున్నాయి. ఎక్కడెక్కడి నిధులన్నీ పథకాలకు మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలున్నాయి. సంక్షేమ పథకాలకు డబ్బు మళ్లింపుతో ఏర్పడిన లోటును పూడ్చడం కోసం విపరీతంగా పన్నులు పెంచేశారని ఆరోపిస్తున్నారు పబ్లిక్. ఒకవైపు 10 రూపాయలు చేతిలో పెట్టి మరోవైపు 100 రూపాయలు వెనక నుంచి గుంజుకుంటున్నారన్న వాదన జనంలోకి తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు. మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు సాకులు చూపి కోత పెట్టారనే టాక్ ఉంది. అయితే జగన్ పట్ల విశ్వాసం అస్సలు లేదని కూడా అనలేం. తప్పకుండా లాయల్ ఓటర్లు ఉన్నారు. కానీ వివిధ వర్గాల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో మిగతా వారు కూడా ప్రభావితమై ఉంటారని అంచనాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 2 బలమైన వర్గాలు, కాపులు, ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం కూడా ఓటమికి కారణమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పవన్ ను ప్యాకేజ్ స్టార్, నలుగురు పెళ్లాలు అంటూ దుర్భాషలాడటంతో కాపుల్లో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. మరోవైపు జీతాల చెల్లింపులో ఆలస్యంతో పాటు హామీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ వైసీపీకి దూరమయ్యారని పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైందంటున్నారు. ఇక ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, పోలీసులు, మిడిల్ క్లాస్ ప్రజానీకం, యువత, ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, సర్పంచులు వంటి అనేక వర్గాలు కూడా వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ ఉంది. చేసిన మంచిని చెప్పుకోవడంలో కూడా జగన్ ఫెయిల్ అయ్యారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, నాడు నేడుతో స్కూళ్ల డెవలప్మెంట్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఇవేవీ ప్రజల్లోకి వెళ్లలేదని, అందుకే వైసీపీకి అనుకున్న స్థాయిలో ప్రజల ఆదరణ దక్కలేదన్న చర్చ జరుగుతోంది.